ఇవాల్టి వీడియోలో నేను ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేశాను. అదొచ్చేసి ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అనమాట. ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ మనం ఎంత నీట్‌గా తీసుకుంటే లేయర్స్ అనేవి అంత నీట్‌గా కనిపిస్తాయనమాట. అయితే దానికోసం నేను మిడిల్ పార్టిషన్ తీసుకొని ఒక థిన్ లేయర్ తీసుకొని దాన్ని 3 పార్ట్స్‌లా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇలా నార్మల్‌గా 3 స్టాండ్ బ్రెయిడ్‌ని ఎలా స్టార్ట్ చేస్తామో అలానే స్టార్ట్ చేసి తర్వాతకి మెల్లమెల్లగా లేయర్స్ అనేవి యాడ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ నేను ఈ రైట్ సైడ్ ఉన్న హెయిర్‌ని ఇటు సైడ్ లోపలికి వేసుకొని, తర్వాత అటు సైడ్ ఉన్న రైట్ సైడ్ నుంచి లేయర్ యాడ్ చేసుకున్నాను. తర్వాతకి దాన్ని టైట్‌గా పట్టుకొని, లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఇటు సైడ్ హెయిర్ ఏసుకొని, ఇంకా అటు సైడ్ ఉన్న హెయిర్‌ని అట్లా యాడ్ చేసుకున్నాను. మనం లేయర్స్ ఎంత థిన్‌గా చేస్తే అంత బావుంటది. లేయర్స్ అనేవి నీట్‌గా కనిపిస్తదనమాట హెయిర్ అంతా. అయితే ఇటు సైడ్ అన్ని లేయర్స్ వచ్చాయి, అటు సైడ్ కూడా అన్ని లేయర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. లేకపోతే వియర్డ్‌గా కనిపిస్తదనమాట. ఇక్కడ గనుక మనం హెయిర్ పిన్ పెట్టలేదనుకోండి, హెయిర్ వచ్చేసి మన చెవిని బాగా డిస్టర్బ్ అయిద్ది. హెయిర్ స్టైల్ కూడా అటు ఇటు మూవ్ అయిపోద్దనమాట. ఇంకా అంతే, హెయిర్ ఎక్సర్సైజ్ పెట్టుకుంటే మన హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.